శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి చిన్న వయసులోనే దేశానికి ప్రధానిగా సేవలందించిన మహనీయుడు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ అని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆయన నివాసంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి 18 ఏళ్ల వయసు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించారని, తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో బాంబు దాడిలో అమరుడయ్యారని ఆయన పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ తల్లి స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ అత్యవసర పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని, ఆయన పాలనలో దేశంలో పెట్టుబడుల కోసం యువతకు సాంకేతిక విద్యలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించారని, ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు తీసుకొచ్చి యూనివర్సిటీలుగా మార్చారని, గరీబీ హఠావో నినాదంతో రోటీ కపడా మఖాన్ పథకాలు దేశంలోని అన్ని వర్గాలకు అందించారని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నర్సన్న గారి ఆధ్వర్యంలో గజ్వేల్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నివాళులర్పించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు దేశంలో ఉన్నటువంటి త్యాగాల కుటుంబం అంటేనే ఇందిరాగాంధీ కుటుంబం. ఎందుకంటే ప్రజల గురించి వాళ్ళు అమరులైన సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు రాజీవ్ గాంధీ ఆ రోజే సాఫ్ట్వేర్ రంగంలో ఒక అడుగు ముందుకేసి ప్రపంచ దేశాలకు ధీటుగా ఈరోజు సెల్ ఫోన్లే కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఈరోజు ఇండియా ముందుందంటే అది రాజీవ్ గాంధీ కృషి అనేది మనందరికీ తెలుసు. అందుగురించే ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ఈరోజు రాజీవ్ గాంధీ తరుడైన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముందడుగు వేస్తుంది. ఈరోజు ఒక సెక్యులర్ దేశంగా దేశం ముందుంది. అన్ని కులాల అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద దేశంగా భారతదేశం ఉందంటే అది ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ కుటుంబం ఒక ప్రోద్బలంతో ఈరోజు మనం ముందున్నాం. కాబట్టి ఆయన ఆశయాలను మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లి రాబో కాలంలో గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగిరేయాలని కూడా ప్రతి ఒక్క గజ్వేల్ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాం. జయంతి సందర్భంలో గజ్వేల్లో ఇప్పుడే ఆయనకు నివాళులు అర్పడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ చూపెట్టిన బాటలో మన తెలంగాణ కాదు భారతదేశం యువత మొత్తం కూడా ఆయన బాటలు నడుస్తుంది. ఎందుకంటే ఆ రోజు రాజీవ్ గాంధీ యువతకు ముందుంచాలనే ఆలోచనతో 21 సంవత్సరాలు ఉన్న ఓటింగ్ను 18 సంవత్సరాలకు కుదించి పిల్లల భవిష్యత్తు చిన్నప్పటి నుంచే ఉండాలనే ఆలోచనతో 18 సంవత్సరాలకి ఓటింగ్ హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ. అదేవిధంగా ఇవాళ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందంటే దానికి పునాది వేసింది రాజీవ్ గాంధీ. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రతి ఒక్క దేశంతో పోటీ పడే విధంగా భారతదేశం కూడా ఉండాలనే ఆలోచనతో ఆ రోజే గుర్తించి ఈ టెక్నాలజీ డెవలప్ చేసుకుంటేనే మనం ముందరికి వెళ్తాం అభివృద్ధిలో అని టెక్నాలజీకి డెవలప్మెంట్కు ముందరికి వచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆ రోజు ఆయన ప్రతి ఒక్క అభివృద్ధిలో మన భారతదేశం ముందుండాలనే ఆలోచనతో ప్రతి ఒక్క దాంట్లో కూడా చిన్న వయసులో ప్రధానమంత్రి అయినందుకు అందరూ కూడా ఈ విధంగా సేవ చేసి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేయాలి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో పదంలో ఉండాలనే ఆలోచనతో రాజీవ్ గాంధీ పనిచేశారు. అందులో భాగంగా ఎలక్షన్స్లో అక్కడ ఇబ్బంది ఉంది, అక్కడ అంటే చనిపోయే స్థితి ఉన్నా కానీ నేను పోతా అసలు కావద్దు అనే ఆలోచనతో ఆయన ఎంతోమంది వద్దన్నా వారించి ఆ రోజు అక్కడ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో పోయి ఆయన ఆ రోజు చనిపోవడం జరిగింది. కానీ ఆయన ధైర్యం చూసి ఇవాళ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా దేశానికి ప్రాణాలు ఇద్దరికి ఎవరు కూడా వెనుకపోవద్దు. ఆయనకు అన్నీ తెలుసు. వాళ్ళ అమ్మ చనిపోయినా కానీ చనిపోయినప్పుడు రాజకీయంలోకి వచ్చిండు, ఎందరో వద్దన్నా కానీ లేదు నా దేశ సేవ చేయాలనే ఆలోచనతో ఇవాళ ఆయన చూపిన బాటలో మా రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ కానీ, మా ప్రియాంక కానీ అందరూ కూడా సేవ చేస్తున్నారు. ఆ సేవ చేసే భాగ్యం మా కాంగ్రెస్ పార్టీ అదృష్టం, మా అదృష్టం. అంటే ఒక తండ్రి ఒక తల్లి బాట చూసిండు, తాత బాటలు చూసిండు. ఈ విధంగా ప్రజాసేవ చేస్తేనే అందరికీ పేరు వస్తుంది, అందరూ కూడా ప్రజాసేవలు ఉండాలని ఆలోచనతో ఆ రోజు రాజీవ్ గాంధీ ముందరికి వచ్చి అమరుడైంది. మరి అసలు ఆయనను మనం గుర్తించుకునేది రాబోయే కాలంలో మన దేశం కూడా అభివృద్ధి పదంలో ఉండే విధంగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి మనం కూడా తోడుండాలని ఈ యువత అందరినీ ద్వారా కోరుతున్నాం.